కాకతీయుల కాలం నాటి ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి ప్రాచీన శివాలయం ఖమ్మం జిల్లా కుసుమంచిలో కొలువైంది. క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. కాకతీయుల భక్తిభావం, కళా వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ గణపేశ్వరాలయం. ఈ ఆలయాన్ని రామలింగేశ్వర ఆలయంగా కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయంపై మెగా 9 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న దాదాపు 1100 ఏళ్ల నాటి గణపేశ్వర ఆలయంకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. సో పూర్తిగా ఒక్కసారి మెగా 9 టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంగా కూడా చెప్తూ ఉంటారు. దాదాపు 1100 ఏళ్ల నాటి చరిత్ర గల శ్రీ గణపేశ్వర ఆలయం. ఈ శివాలయం ఆసియా ఖండంలోనే 3వ అతిపెద్ద ఆలయంగా పురాణాలు చెప్తున్నాయి. కాకతీయుల కాలంలో గణపతి దేవుడు నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. కాకతీయులు శివారాధకులు కాబట్టి వాళ్ళ రాజ్య విస్తీర్ణంలో భాగంగా 1001 శివాలయాల్లో భాగంగా ఈ కూసుమంచిలో మహా అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని గావించారు. ఈ శివాలయ నిర్మాణాన్ని పూర్తిగా బండరాలతో నిర్మితమై ఉంటుంది. ఈ శివాలయం ఆసియా ఖండంలోనే పెద్దదిగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయము క్రీస్తకము 11వ శతాబ్ది కాలంలో కాకతీయ ప్రభు అయినటువంటి గణపతి దేవుడి కాలంలో నిర్మాణం గావించబడ్డది. కాకతీయులు శివారాధకులు కాబట్టి వారి సామ్రాజ్య విస్తరణలో భాగంగా 1101 శివాలయాలు నిర్మాణంలో భాగంగా మన కూసుమంచి గ్రామంలో మహా అద్భుత శివలింగాన్ని ప్రతిష్ఠించినారు. అలాగే ఇక్కడ నిర్మాణం గావించబడ్డ శివలింగము మహా అద్భుత శివలింగం అని నానుడి ఉంది. పైకి మనకు 6 అడుగులు ఉంటుంది, భూమి లోపలికి 6 అడుగులు ఉంటుంది. వృత్త వైశాల్యం వచ్చేసి 6 అడుగుల 1 అంగుళము వృత్త వైశాల్యం కలిగి ఉంటుంది. అలాగనే ఈ లింగాకారం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది. మన దేశం మొత్తంలో 41 శివలింగాలకు బ్రహ్మసూత్రం ఉంటే అందులో ప్రధానమైనది కూడా మన శివాలయంలో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగము. ఒక్కసారి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే 1000 సార్లు కాశీపోయించినంత పుణ్యము, అలాగనే 1000 గోవులను మేపినంత పుణ్యము, 1000 బ్రాహ్మణ కుటుంబాలను సాధినంత పుణ్యము అని చెప్పి మనకు నానుడి ఉంది. అలాగనే ఈ యొక్క కూసుమంచి గ్రామానికి వారి కాలంలో కృపామంచి అనే నానుడు కూడా ఉన్నది. అలాగనే మన శివుడికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము. ఏ భక్తుడైతే వచ్చి ఏ కోరికైతే కోరతాడో, కొంతమందికి ఏమో స్పీడ్గా ఉంటుంది, కొంతమందికి ఆలస్యంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళ యొక్క కోరికను తీర్చేటువంటి మహేశ్వరుడు, పరమేశ్వరుడు ఈ యొక్క గణపేశ్వరుడు. అలాగనే ఈ శివాలయాన్ని నిర్మించడానికి పెద్ద పెద్ద బండరాలు నిర్మాణం గావించినారు. ఉత్తరము, తూర్పు, దక్షిణము మెట్ల భాగాలు ఏర్పాటు చేసి పశ్చిమ భాగంలో గర్భాలయాన్ని నిర్మించినారు. ఇది మధ్యలోనే నిర్మాణం ఆగిపోయినది. అలాగనే ప్రతి రాయికి కూడా శాండ్విక్ టెక్నాలజీతోటి రాయిపైన రాయి అమర్చి ఆ యొక్క నిర్మాణం గావించినారు. మనకు కనపడే గుడి లోపల భాగము, బయటి భాగానికి 2 రాళ్ల వరుస ఉంటుంది. ఏ రాయి చూసినప్పటికీ 5 అడుగుల పొడవు, 4-5 అడుగుల వెడల్పుతోటి మందమైన పెద్ద పెద్ద బండరాలకు నిర్మాణం గావించినారు. నాటి నుంచి నేటి వరకు కూడా కొన్ని 100 సంవత్సరాల పూజలు నిర్వహించుకున్న గణపేశ్వరుడు మధ్యలో కొన్ని 100 సంవత్సరాలు ప్రజ్ఞాని పడి ఉన్న కాలంలో 2000 సంవత్సరంలో అప్పుడు కూసుమంచిలో పనిచేసిన సాధు వీరప్రతాపరెడ్డి యొక్క ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో, దేవాదాయ శాఖ యొక్క సహకారంతో పునరుద్ధరణ గావించినారు. 2003 సంవత్సరంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ గావించడం వలన నాటి నుంచి నేటి వరకు కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్న శివాలయము నిత్య పూజలు అందుకుంటూ ఉన్నది. అలాగనే కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొన్ని వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలాగనే మన పరిసర జిల్లాల నుంచి కానీ, పరిసర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంతో మహా అద్భుతం ఉన్నదని చెప్పి చాలామంది చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ దేవాలయము అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉన్నది, అభివృద్ధికి నోచుకోవటం లేదు. కాబట్టి గ్రామస్తుల సహకారంతో, భక్తుల సహకారంతో నడిచేటువంటి ఈ దేవాలయానికి మణిమాన్యాలు ఏవీ లేకపోయినా కూడా శివుని యొక్క అనుగ్రహం వలన ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలన్న యొక్క ఆకాంక్షతోటి ఈ మధ్యలోనే మన మంత్రివర్యులు దీనికి దేవాలయ అభివృద్ధి కోసం 3,46,00,000 రూపాయలు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ నిధులు వచ్చినట్లయితే ముఖమండపం కానివ్వండి, ఆ యొక్క కళ్యాణ మండపం లాంటిది కానివ్వండి, రెస్ట్ రూమ్ లాంటివి కానివ్వండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే కాలాల్లో ఈ గుడి చాలా మహా అద్భుతమైన గుడిగా ఏర్పాటు అవుతుందని చెప్పి కాబట్టి దానికి సమయం పడుతుంది. ఇది 100,000 కోట్లతో అయ్యేది కాదు, కొన్ని 100 కోట్లు వెచ్చించాలి. దాని ప్రభుత్వమే ముందుకు రావాలి. అలాగనే కార్తీక మాసంలోనూ శివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అటు దేవాదాయ కమిటీ కానివ్వండి, ఎండోమెంట్ శాఖ కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి,
పూజారులు కానివ్వండి సహకరించి ప్రతి భక్తుడు కూడా దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగనే మన దేవాలయానికి చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, లండన్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు కూడా దర్శనం చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నవి. కాబట్టి ఇంత మహా అద్భుత శివాలయాన్ని కాకతీయులు మనకు నిర్మించి ఇచ్చారు. దీన్ని కాపాడుకునే బాధ్యత మనపైన ఉన్నది. ఒక చెట్టు వేస్తాడు ఎవరో, ఆ చెట్టుకు నీళ్లు పోసే బాధ్యత ఉన్నవాడి బాధ్యత, అది దాని పండు తినే బాధ్యత మనది. అంతేగాని వాడేదో చేయలేదు, ఆ రాజు ఎవరో కట్టారు అని చెప్తే కుదరదు. ఆయన కట్టి మనకి ఇచ్చాడు, మాన్యుమెంట్ మనకి ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవడం, రక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది, ప్రభుత్వం పైన ఉంది, ప్రజలపైన ఉంది, గ్రామస్తులపైన ఉంది, మనందరిపైన కూడా ఉన్నది. కాబట్టి అందరం సహకరించి ఈ దేవాలయం రాబోయే కాలంలో ఎంతో మహాద్భుత దేవాలయంగా వెలుగొందాలని, తీర్చిదిద్దాలని నాకు ఆకాంక్ష. సో ఇది ఇక్కడ నుంచి తాజా అప్డేట్.